అపర కుబేరుడు ప్రపంచ సంపన్నుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. దేశంలో ఎవరికీ లేనంత ఆస్తి ఆయన సొంతం. సకల భోగాలు కలిగిన ఆయన ఇంటి గురించి వింటే అవాక్కవలసిందే. ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్లో 27 అంతస్తులో నిర్మించిన ముఖేష్ అంబానీ ఇల్లు ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. యాంటిలియాగా పిలిచే ఇంటిని కట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారు. అద్భుతమైన ఇంటీరియర్తో వరెవ్వా అనేలా ఉండే అంబానీ ఇంట్లో ఏసీ మాత్రం లేదట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియాలో ఒక్క ఏసీ కనిపించదట. సొంత ఇల్లు కట్టుకోవాలని అందరికీ ఉంటుంది. అదే ప్రపంచ కుబేరుడి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇంద్రభవనం కూడా వెలవెలబోయేలా హంగు ఆర్భాటాలతో తీర్చిదిద్దుకుంటారు. కానీ ముఖేష్ అంబానీ సొంతింటి విషయంలో అందరూ బిలీనియర్లా ఆలోచించలేదు. తన కలల సౌధం యాంటిలియాలో సకల వసతులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే మ్యాన్షన్ను డిజైన్ చేయించారు. ముఖేష్ అంబానీ 2006లో యాంటిలియా నిర్మాణాన్ని బిల్లిమోరియా అండ్ కంపెనీకి ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ను చికాగో, కాలిఫోర్నియాకు చెందిన కంపెనీలకు అప్పగించారు. దాదాపు 4 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో యాంటిలియా నిర్మాణం జరిగింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం యాంటిలియా నిర్మాణానికి అప్పట్లోనే దాదాపు 12,000 కోట్లు ఖర్చయిందట. ఈ మెగా స్ట్రక్చర్ను 27 అంతస్తుల్లో నిర్మించారు. కానీ చూసేందుకు మాత్రం అది 40 ఫ్లోర్ల బిల్డింగ్లా కనిపిస్తుంది. అందుకు కారణం ఒక్కో అంతస్తు ఎత్తు దాదాపు 2 అంతస్తుల హైట్ ఉండటమే. రిక్టర్ స్కేల్పై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా యాంటిలియా మాత్రం చెక్కు చెదరకుండా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అంబానీ ఇంట్లో 6 ఫ్లోర్లను పార్కింగ్ కోసం కేటాయించారు. అక్కడ దాదాపు 168 కార్లు పార్క్ చేయొచ్చు. 7వ అంతస్తులో ప్రైవేట్ కార్ సర్వీస్ స్టేషన్ ఉంటుంది. యాంటిలియాలో ఎన్ని గదులున్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే 27 ఫ్లోర్ల బిల్డింగ్లో 6 అంతస్తులను అంబానీ కుటుంబ సభ్యులు వాడుకుంటారు. ఆ 6 అంతస్తులోకి ఎవరికీ ఎంట్రీ ఉండదు. యాంటిలియా బిల్డింగ్లోని ప్రతి రూమ్ సైజ్, స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుందట. అందుకే ఏ 2 రూములు ఒకేలా కనిపించవట. యాంటిలియాలో డాన్స్, యోగా స్టూడియో, హెల్త్ స్పా, సలూన్, ఐస్ క్రీమ్ పార్లర్, 3 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్, 50 మంది కూర్చొని చూసేలా హోమ్ థియేటర్, బేబీలాన్ థీమ్తో హ్యాంగింగ్ గార్డెన్, 9 ఎలివేటర్లతో పాటు ఒక గుడి కూడా ఉంటుంది. 3 రూఫ్ టాప్ హెలిప్యాడ్స్ ఉన్నాయి. అంబానీ ఇంట్లో దాదాపు 600 మంది పనిచేస్తారు. వారందరూ యాంటిలియాలోనే ఉంటారు. ఇంద్రభవనాన్ని తలపించే యాంటిలియా కన్స్ట్రక్షన్లో మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేశారు. అయితే అంతా లగ్జూరియస్ మ్యాన్షన్లో ఒక్క ఏసీ కూడా కనిపించదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యాంటిలియాలో ఏసీ అనేదే లేదట. అందుకు బదులుగా ఈ మ్యాన్షన్లో మోడర్న్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అది బిల్డింగ్ లోపల వాతావరణాన్ని చల్లగా మార్చుతుంది. నిజానికి యాంటిలియా ఆర్కిటెక్చర్, డిజైనింగ్ బిల్డింగ్ లోపల టెంపరేచర్ రెగ్యులేటర్ చేస్తుంది. బిల్డింగ్ యూనిక్ డిజైన్లో ఓపెన్ ఎయిర్ టెర్రస్లు, గార్డెన్లు ఉన్నాయి. అవి గాలిని కూల్ చేసి ఫ్రెష్ ఎయిర్ను అందిస్తుంది. నేచురల్ గ్రీనరీ, సరిపడా వెంటిలేషన్ ముంబైలోని వేడిని తగ్గించి చల్లగా ఉంచుతుంది. సహజసిద్ధంగా వీచే గాలిని ఉపయోగించుకొని బిల్డింగ్ను చల్లబరిచే యాంటిలియా వెంటిలేషన్ సిస్టమ్ రూపొందించారు. గాలి బిల్డింగ్ లోపలికి వెళ్లి చల్లబరిచేలా యాంటిలియాను నిర్మించారు. బిల్డింగ్ మధ్య భాగాన్ని మండువా తరహాలో నిర్మించడంతో గాలి లోపలకు సులువుగా వస్తుంది. ఇక అక్కడున్న వర్టికల్ గార్డెన్స్ అలా వచ్చే గాలిని వడగట్టే న్యాచురల్ ఎయిర్ ఫిల్టర్లా పనిచేస్తాయి. స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. యాంటిలియా కూలింగ్ సిస్టంలో ఉపయోగించిన ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీ బిల్డింగ్ లోపల టెంపరేచర్ను మెయింటైన్ చేస్తాయి. బిల్డింగ్లోని జియోథర్మల్ కూలింగ్ సిస్టమ్ ఎర్త్ న్యాచురల్ కూలింగ్ ప్రాపర్టీస్ను ఉపయోగించుకొని టెంపరేచర్ను రెగ్యులేట్ చేస్తాయి. ఈ సిస్టంలో అండర్ గ్రౌండ్ పైపుల్లో ప్రవహించే నీరు రూముల్లోని వేడిని భూమిలోకి పంపుతుంది. ఈ ప్రాసెస్ వేసవిలో బిల్డింగ్ లోపల చల్లగా ఉండేలా, వింటర్లో వెచ్చగా ఉండేలా చేస్తుంది. యాంటిలియాలో ఓ స్నో రూమ్ కూడా ఉంది. ఆ రూమ్ గోడల నుంచి అంటార్కిటాను తలపించేలా మంచు వస్తుందట. యాంటిలియాలో ఉన్న ఐస్ బెస్ట్ థర్మల్ స్టోరేజ్ సిస్టమ్ రాత్రిపూట వీచే చల్లని గాలిని స్టోర్ చేసుకొని ఉదయం రిలీజ్ చేస్తుందట. ఈ సిస్టంలోని చిల్లర్ యూనిట్ ప్లాంట్ రాత్రిపూట ఐస్ ఉత్పత్తి చేసి ఉదయం పూట దాన్ని రూమ్స్ కూల్ చేసేందుకు ఉపయోగించుకుంది. ఈ టెక్నాలజీ కరెంటు వినియోగాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మొత్తం మీద అంబానీ మ్యాన్షన్ యూనిక్ డిజైన్, వెంటిలేషన్ సిస్టమ్, జియోథర్మల్ కూలింగ్, ఐస్ బెస్ట్ థర్మల్ స్టోరేజ్ టెక్నాలజీలు ఎయిర్ కండిషనర్లతో పని లేకుండా చేస్తాయి. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్తో ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఇంటి నిర్మాణం విషయంలో ముఖేష్ అంబానీ ఆలోచన అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.